Bengaluru and Chennai have another competitor in the GCC race, Hyderabad. దేశవ్యాప్తంగా 2000 జీసీసీలు ఉంటే ఒక్క హైదరాబాద్లోనే 350కి పైగా ఉన్నాయి. ఎంత పెద్ద సంస్థ అయినా హైదరాబాద్లోనే కీలకమైన నిర్ణయాల్ని తీసుకునే విధంగా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. విశ్వనగరంలో నెట్ఫ్లిక్స్ ల్యాండ్ అయింది. జీసీసీ ఇండియా మొత్తం ఇప్పుడు ఈ జీసీసీల గురించే మాట్లాడుతుంది. మా దగ్గరికి రాండ్రి అంటే మా దగ్గరికి రాండ్రి అని రాష్ట్రాలన్నీ ఈ జీసీసీల కోసం మస్తు కొట్లాడుతున్నాయి. కానీ గా జీసీసీలు మాత్రం హైదరాబాద్ మీదనే మనసు పారేసుకుంటున్నాయి. అసలు జీసీసీ అంటే ఏంది, అంతగానం ఎందుకు మాట్లాడుకుంటురు? జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. హైదరాబాద్ లా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అసొంటి పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయని మనకందరికీ తెలుసు. అయితే ఈ కంపెనీలను నడిపించే హెడ్ ఆఫీసులు మాత్రం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అసొంటి దేశాలలోనే ఉంటాయి. అసలు పనులన్నీ అక్కడ చేయించుకొని కొసరు పనులు మాత్రం ఇండియాలో మనతోని చేయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ బ్యాంక్ ఉంటే ఇక్కడ కాల్ సెంటర్ జాబులు మనకిస్తారు. కానీ జీసీసీలు అంటే అట్లా కాదు. అమెరికాలో, కెనడాలో ఏ పనులు జరుగుతాయో హైదరాబాద్ లో కూడా గవే పనులు జరుగుతాయి. అట్లా హైదరాబాద్ లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, కేఎఫ్సి, హెచ్ఎస్బిసి, నోవారిస్, ఇంటెల్, లోరియల్ వంటి కంపెనీల జీసీసీలు వచ్చినాయి. ఆ కంపెనీల ముఖ్యమైన పనులన్నీ అంటే ఇన్నోవేషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిస్టిక్స్ వంటి గ్లోబల్ ఆపరేషన్లు అన్నీ తెలంగాణ నుంచే నడుస్తాయి. ఇతర దేశాల్లో ఉన్న వాటి ఆఫీసులను ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తాయి. లక్షలల్ల పోరగాళ్లకు నౌకర్లు, వేల కోట్లల్ల పెట్టుబడులు, కొత్తగా ఎన్నో ఐటీ టవర్లు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఇట్లా తెలంగాణ దూసుకుపోతుంది. ఇక ప్రపంచ కంపెనీలు హైదరాబాద్ ను ఎందుకు నమ్ముతున్నాయంటే ఈడ టాలెంట్ మస్తుగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాల్వ్ అవుతుంది. మన రేవంత్ అన్న సర్కార్ సపోర్టు కూడా చాలా ఉంది. ప్రతి సంవత్సరం దావోస్ కు పోయి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడుతుండు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్లను ఒప్పిస్తుండు. రేవంత్ అన్న ఇస్తున్న నమ్మకంతోని ఆ కంపెనీల జీసీసీలన్నీ ఇయాల హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. గందుకే ఇయాల హైదరాబాద్ ఇండియాలోనే కాదు ప్రపంచ వేదిక మీద గొప్పగా నిలబడుతోంది.